ఇక్కడ కంపెనీ ఫార్ములా అని ఉంది. దీన్ని చేంజ్ చేద్దాం గైస్. నేను చేంజ్ చేయడానికి ఇది క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేద్దాం. అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఎస్, సర్వీసెస్ వచ్చింది, రివ్యూస్ వచ్చేసాయి. ఫార్ములా, ఓకే, ఇక్కడ దీని కంటెంట్ ఇక్కడ ఉంది. ఆనెస్టీ ఈజ్ అవర్ సక్సెస్ ఫార్ములా. ఓకే, ఎస్. ఇక్కడ ఇప్పుడు కింద ఒక 4 ఇచ్చారు కదా, అవన్నమాట. ఒక్కసారి వ్యూ చేసి చూద్దాం. పేజీని క్లిక్ చేసి సరిపోతుంది, ఇలా పేజ్ వ్యూ అయిపోతుంది. కంపెనీ సక్సెస్ ఫార్ములా, ఆనెస్ట్ ఈజ్ అవర్ సక్సెస్ ఫార్ములా. ఎస్, ఇక్కడ 4 ఏవో ఇచ్చారు, అవి యాడ్ చేద్దాం. ఓకే, లాంగ్ లాస్టింగ్ సర్వీస్ దగ్గర కంటెంట్ కావాలి. లాంగ్ లాస్టింగ్ దగ్గర అండ్ పేస్ట్. మళ్ళీ ఎక్స్టర్నల్ లింక్ ఏదో ఇచ్చారు. ఇక్కడ మన ఇక్కడ కంపెనీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం, +91 అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది. ఎస్, ఓకే, అన్నిటికీ ఇదే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫోన్ నెంబర్, లింక్ ప్లేస్ లో కాపీ అండ్ పేస్ట్. ఎస్, ఇలా పేస్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది గైస్. ఎందుకంటే అన్నిటికీ ఒకటే వస్తుంది కదా. లాంగ్ లాస్టింగ్ అయిపోయింది, కంటెంట్ వచ్చేసింది. హై స్టాండర్డ్ అండ్ సేఫ్టీ దగ్గర ఈ కంటెంట్ కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. బిసైడ్ టు బిసైడ్ కేర్ ఉంది కదా, బిసైడ్ టు బిసైడ్ కేర్, బెడ్ సైడ్ టు బెడ్ సైడ్ కేర్, సారీ, ఇది కాపీ చేయాలి. అండ్ ఇది కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి గైస్, గుర్తుపెట్టుకోండి. ఒకటి అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఎస్, ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నా గైస్. ఎస్, అప్డేట్ అయింది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, రివ్యూస్, ఓకే, ఎస్, ఇక్కడంతా కంటెంట్ వచ్చేసింది గైస్. ఎఫెక్టివ్ సర్వీస్. ఎస్, ఇక్కడ లోగోస్ చేంజ్ చేయాలి. లోగోస్ కోసం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి లోగో మీద క్లిక్ చేయాలి. ఇక్కడ 5 ఐటమ్స్ వస్తాయి, ఇవి యాడ్ చేయాలి. సో ఇవి యాడ్ చేయడానికి చూస్ ఇమేజ్, ఇమేజెస్ అప్లోడ్ చేసుకుందాం. నేను అన్ని ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను గైస్ సిడిఆర్ ఎక్స్పోర్ట్ లో. ఓకే, మీరు కూడా జాగ్రత్త చేసుకోండి. ఫస్ట్ ఇది యాడ్ చేస్తున్నా. సైజ్ ఎంత పెడదాం, సెలెక్ట్ చేద్దాం. చాలా పెద్దగా వస్తున్నట్టుంది. పని చేద్దాం, పెద్దగా ఉన్న ఇమేజెస్ అన్ని తక్కువ చేద్దాం. హండ్రెడ్ చేసేద్దాం. ఓకే, 100 వద్దు, 150 చేద్దాం. $150, 480 అవుతున్నది. 150 పెడితే చాలు. మీరు కూడా సైజెస్ సరిగ్గా సెట్ చేసుకోండి గైస్. ఓకే,
ఫోటోషాప్తో పని అయిపోయింది, అది క్లోజ్ చేశాను. చూస్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఇవి డిలీట్ చేస్తున్నాం ముందు, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. డిలీట్ 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 అప్లోడ్ చేద్దాం, అవి డిలీట్ అవ్వట్లేదు. ఎస్, ఇప్పుడు ఇవి అప్లోడ్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం, సెలెక్ట్, ఎస్ వచ్చేసింది. ఐటమ్ 2 వచ్చేసి చూస్ ఇమేజ్, ఎస్ ఐటమ్ 2 కూడా రావాలి. ఓకే, అదే ఆటోమేటిక్ వస్తుంది, అక్కడ వస్తుంది. సో ముందైతే ఇమేజెస్ చేంజ్ చేద్దాం. 2, 3, 4. సింపుల్ చూస్ ఇమేజ్ కొడితే వచ్చేస్తుంది. చాలా తగ్గించి పెట్టుకున్నాం, అది యాడ్ అయితే కష్టం. 4 వచ్చేసి ఓకే 5. ఓకే, ఎస్ ఇది అప్డేట్ చేస్తున్నాం కదా. ఎక్స్టర్నల్ లింక్ పెట్టాలంటే పెట్టొచ్చు గైస్. ఎస్ పెట్టేద్దాం, మన టెలిఫోన్ నంబర్ ఉందిగా. చేస్తున్నా, అన్నిటికీ పెడుతున్నా గైస్. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఏది క్లిక్ చేసినా డైరెక్ట్ కాల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు విజిటర్కి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తున్నా గైస్. రిఫ్రెష్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఎస్ ఎస్, ఇక్కడ మన లోగోస్ వచ్చేసాయి, దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసేయాలి. ఎడిట్, ఇది ఓకే, ఇది ఓకే. బై పేషెంట్ ట్రస్ట్ అవర్ కంపెనీ, కాల్ ఎనీ టైం. టెల్ అనేది మన టెల్ నంబర్ అయి ఉండాలి. సో టెల్ ఇది, ఇక్కడ టెల్ ఇది. ఇక్కడ మనకి ఈ ప్లేస్ 9 అనేది అవసరమే లేదు. ఈ యాడ్ అంతా లోకల్ హైదరాబాద్ లోనే నడుస్తుంది గైస్. సో దీనికి ఇది అంతా అవసరం లేదు, ఓన్లీ నంబర్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ విత్ ప్లేస్ లో విజిటర్ అనేవాడు మిస్ అవ్వడం వల్ల. ఓకే, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లేస్ దగ్గర? అప్డేట్ చేద్దాం ఫస్ట్. ఎస్, గెట్ ఇన్ టచ్ విత్ యూ ఎనీ క్వశ్చన్స్, కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ అడ్రస్ రాయాలి. అడ్రస్ ప్లేస్ నేమ్ రాస్తా అంటే వీళ్ళు అడ్రస్ ఇచ్చారు, అదే అడ్రస్ ఇక్కడ రాస్తాను గైస్. ఇది కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ ఒక చేట బ్రేక్ ఇవ్వాలి. సో ఎస్, నేను బైరామల్ కూడా దగ్గర బ్రేక్ ఇస్తా. ఓకే, ఎస్ ఇచ్చాను గైస్. ఫోన్ నంబర్ అడుగుతుంది, ఫోన్ నంబర్ ప్లేస్ తో మన నంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది, ఇది కాపీ
అండ్ ఈమెయిల్ ఐడి పేస్ట్. ఇక్కడ మ్యాప్స్ అడుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ మ్యాప్స్ లొకేషన్ వచ్చేసి ఇది ఉంది, అది ఎస్ ఇదే. నైస్. చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా గైస్. ఎస్ వచ్చేసింది. దట్స్ వెరీ నైస్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ కాంటాక్టర్స్ పేజ్ ఉంది, ఇది డైరెక్ట్ మెయిల్కి వెళ్తుంది అనుకుంటా బహుశా. సో అప్డేట్ చేస్తున్నా. ఒకవేళ ఇది ఇష్టం లేదు, డబ్ల్యూపీ ఫారమ్స్ ఉపయోగించాలంటే అది కూడా పెట్టచ్చు. అది ఎలా అంటే ఇక్కడికి వెళ్ళి డబ్ల్యూపీ ఫారమ్స్ ఎక్కడుంది, ఇక్కడ. ఎస్, కాంటాక్టర్స్ ఇది ఉందన్నమాట. కాపీ చేయాలి అండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసింది. ఇది మనకి నాకు ఇది బాగుంది గైస్, ఇంతకుముందు దానికంటే. ఓకే, నైస్. ఇది చేయాలంటే ఓకే, ఫుటర్లోకి వెళ్ళి చేంజెస్ చేయాలి. ప్రస్తుతం ఇదేనా మనకి అప్డేట్ చేసేసాను. సో ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఎస్ ఎస్ ఎస్, పర్ఫెక్ట్. మిగిలిందల్లా ఇక్కడ ఫుటర్లో గైస్, ఫుటర్లో చేంజెస్ చేసుకోవాలి మనం. చేయాలంటే ఇక్కడ ఎడిట్ విత్. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ చేసుకోవచ్చు మనం. ఎస్, ఇక్కడ ఫుటర్ చేంజెస్ చేయాలంటే మనం ఒకసారి సైట్ సెట్టింగ్స్కి వెళ్దాం గైస్. అపియరెన్స్ లో కస్టమైజ్. సైట్ ఇలా ఉంది, హెడర్కి వస్తే ఇలా ఉంది. సో మనం ఫుటర్కి వెళ్ళాలి. ఫుటర్లో ఇలా ఉంది గైస్ ఇక్కడ. ఓకే, ఎస్, ఒకసారి విడ్జెట్కి వెళ్దాం గైస్. విడ్జెట్, గాట్ ఇట్. ఎస్, ఇది గైస్ ఇక్కడ ఉంది, విడ్జెట్ లో ఉంది. జాగ్రత్తగా చేయాలి మనం. ఫుటర్ లో మన ఫోన్ నంబర్ ఇచ్చేద్దాం, లింక్ ప్లేస్ లో నంబర్ ఇచ్చేద్దాం బెస్ట్. బెస్ట్ అంబులెన్స్ సర్వీస్ హైదరాబాద్. ఓకే, ఫోన్ ఈమెయిల్ వచ్చేసి ఇదే చేద్దాం, వచ్చేసి ఇదే. ఓకే, ఇక్కడ మళ్ళీ అడ్రస్ వచ్చేసి ఇది. పబ్లిష్ చేస్తున్నా గైస్. ఇక్కడ చూడవచ్చు అంత చేంజ్ అయిపోయింది. నైస్, దట్స్ రియలీ నైస్. బెటర్ బ్యాక్ ఎండ్కి వెళ్తే మనకి విడ్జెట్స్ లో ఇంకా ఏమున్నాయో తెలుస్తుంది, దాన్ని బట్టి ఇవి చేంజెస్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ విడ్జెట్స్ ఉంటాయి అపియరెన్స్ లో. విడ్జెట్స్ చూడొచ్చు, విడ్జెట్ 2. విడ్జెట్ లో
ఇవన్నీ ఉన్నాయి నిజంగా. ఓకే, సైడ్ బార్ అన్ని తీసేసా. అచ్చా, ఇక్కడ లోగో యూఆర్ఎల్ అడుగుతుంది. లోగో యూఆర్ఎల్ ఏంటి? లోగో ఎస్, ఇప్పుడు లోగోకి వెళ్తే తీసుకున్నాం. యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది. ఎస్, కాపీ చేశాను గైస్. ఓకే, లోగో యూఆర్ఎల్ అది నంబర్ అండ్ అడ్రస్ అప్డేట్ చేస్తున్నా. సర్వీసెస్ ఎరర్స్ మెనూ లీగల్ అని పెట్టినా. ఓకే, అప్పుడు మెనూ వచ్చేస్తుంది. కాలర్స్. ఓకే, ఇక్కడ లింక్ వచ్చేసి ఫోన్ నంబర్, ఇది అట్లా పెడుతున్నా ఎందుకంటే బాగుంది అది. సో విడ్జెట్ లో ఇది అయిపోయింది. విడ్జెట్ 2 ఉంది. ఓకే, ఫుటర్ విడ్జెట్ 2లో క్విక్ లింక్స్ ఇది వచ్చేసింది. ఇప్పుడు రావాల్సింది హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే ఇదే కదా. ఒక్కసారి దీన్ని వ్యూ చేస్తే సరిపోతాయి. పెద్ద పని అయిపోయింది. ఎస్, వచ్చేసింది. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. లీగల్ పేజెస్ వచ్చేసాయి, క్విక్ లింక్స్ వచ్చేసింది, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ గైస్. ఓకే, ఎస్, కాంటాక్ట్ చేస్తే గుర్తొచ్చింది. ఇక్కడ ఒక వాట్సాప్, ఇక్కడ ఒక కాల్ బటన్ యాడ్ చేద్దాం గైస్. ఓకే.